రైతు బాంధవుడు ఎవరా అంటే కేసీఆర్. రైతు నాయకుడు, రైతు బాంధవుడు, రైతులకు మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఈ రోజు రైతులు ఎక్కడి పోయినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము స్వర్ణయుగం చేసినాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాలే. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో కూడా లారీలను దొరకకపోతే కూడా ఎక్కడికక్కడ ఆర్టీఓలతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసి లారీలను సమకూర్చి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. మరి మీరేమో అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ ఉన్నా అల్లున్నట్లు శనన్నట్టు ఈరోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా యూరియా ఇయ్యలే, మన యూరియా ఇవ్వమంటే యాప్లు పెట్టిండు, ఆ యాప్ల పేరు మీద మోసం దగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ఇప్పటి వరకు ఓపెన్ లేదు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి చొరవతో దాదాపు 2-3 లక్షల ఎకరాలలో పామాయిల్ పంట వేయడం జరిగింది. పామాయిల్ పంట ఇప్పుడిప్పుడే దిగుమతి స్టార్ట్ అయింది, గెలలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు యాసంగికి వేసవి కాలంలో యూరియా వేయాలంటే ఇప్పటికి యాప్ క్లోజ్ లో ఉంది. నిజంగా మీకు మీ వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది, మీ వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు, వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మరి ఇక్కడ ఉండేటువంటి రైతుల విషయంలో యాప్ ఓపెన్ చేసి మరి పామాయిల్ రైతులను ఆదుకోవాలని, యూరియా వేయాలనే ఆలోచన లేదు. ఈ రోజు కరెంటు అనధికార కోతలు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లలో ఎక్కడైతే రైతులు వాడుకునే కరెంటు కోతలు మొదలైనవి అక్కడ ఏంటంటే ఎవరు కూడా ప్యాడ్ వేయలేదు కాబట్టి అవసరం లేదని ఈ రోజు కోతలు కట్ చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు పామాయిల్ రైతుల విషయంలో కరెంటు ఎక్కడైతే రైతు అడుగుతారో కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎండాకాలం కనుక సరి అయిన పద్ధతిలో నీటి యాజమాన్యం చేసుకోలేకపోతే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పామాయిల్ రైతుల విషయంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే సందర్భంలో ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మరి పరిస్థితి ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదన్నట్టున్నది. ఏదో రైతుకు మొన్న వాటిలో కొద్దిగా మద్దతు ధర పెంచినట్టే ప్రకటించి ఒక పక్క డీజిల్ ధర పెంచిళ్ళు, మరొక పక్క రైతులు వాడుకునేటువంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ కూడా పెంచడం జరిగింది. ఈ విషయం రైతులకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు రైతులు వాడుకునే పరిస్థితి లేరు కాబట్టి ఈ విషయంలో కొంత తెలియదు. ఇప్పటికే కాంప్లెక్స్ విషయంలో కనీసం మరి 400-300 రూపాయలు ప్రతి ఎరువు బస్తా మీద పెంచడం జరిగింది. రైతు మీద అదనం భారం పడబోతా ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాం, ముందస్తు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈసారి ఎరువుల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ మే నెల నుంచే రైతుకు కావాల్సినటువంటి ఎరువుల విషయంలో బఫర్ స్టాక్స్ గతంలో తగ్గిపోయినాయి కాబట్టి గోదాంశాల్లో కొత్తగా గోదాం తీసుకొని ఎరువులన్నీ కూడా తీసుకొచ్చి స్టాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పెద్ద రైతు కొనుక్కుంటానంటే అతనికి వెసులుబాటు ఇచ్చి మరి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పెరిగినటువంటి ధరలను కూడా తక్షణమే తగ్గియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రెండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. మరి మద్దతు ధర ప్రకటించినట్టు ప్రకటిస్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మద్దతు ధర ఇవ్వడంలో రెండు ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి వైఫల్యాలతో ఈరోజు రైతులను మరి ఈ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, రైతుల విషయంలో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష చేయండి, లోపాలను సవరించండి, రైతులను ఆదుకోమని చెప్పి భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం సామెత ఉన్నది, ఎద్దేశిన దేశం రైతేడ్చిన రాజ్యం, ఖచ్చితంగా పాలకులు కొట్టుకపోక తప్పదు, రైతు కన్నీళ్లలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతాయనే విషయాన్ని హెచ్చరిక చేస్తాను.